గుడ్ మార్నింగ్. ఈరోజు ఈ వీడియో ఎప్పుడో డబ్బింగ్ చెప్పుకున్నానండి. అది అప్పుడు పెట్టడం నాకు కుదరలేదు, అందుకని ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. ఎప్పుడైనా సరే పూజ ముగించుకొని చక్కగా కాసేపు మనం ఎవరి గురించైనా ఆలోచించుకుంటాం కదండి. ఆ విధంగా మా పెద్దక్క వాళ్ళ పాప సుధారాణి అండి, అది ఫోన్ చేసి పిన్ని నీ వీడియోలు ఎంతో బాగున్నాయి పిన్ని అని చెప్పేసరికి చాలా ఆనందం వేసింది. అలాగే వాళ్ళ రెండో పాప రత్నమాల అంటాము, అది ఏలూరండి వాళ్ళది. అది కూడా ఫోన్ చేసి పిన్ని ఇంత చక్కగా తీస్తున్న వీడియోలు ఎంత బాగున్నాయో పిన్ని అని అనేసరికి చక్కగా ఆనందపడ్డానండి. ఈ ఛానల్ పెట్టడం వలన చక్కగా అందరూ ఫోన్లు చేయడం, అందరు పలకరింపులు ఎంతో నాకు ఉత్సాహంగా ఉంటున్నాయండి. అలాగే నేను మా అత్తగారింటి తరపు వాళ్ళ గురించి ఎప్పుడూ మా పుట్టింటి తరపు వాళ్ళనే గుర్తు చేసుకుంటానని ఎందుకో ఈరోజు మా చిన్నత్తయ్య గారు మా చిన్న మామయ్య గారు బాగా గుర్తొచ్చారు. మా చిన్నత్తయ్య గారు ఎదుటి వారిని పలకరించడంలో ఎంత చక్కగా పలకరిస్తారోనండి. ఎప్పుడైనా సరే మా పెద్ద కోడలని నన్ను ఎంతో చక్కగా సంబోధిస్తారు. అది ఎంత బాగా నచ్చుతుందోనండి. మేము భీమవరం వచ్చాక మా అత్తయ్య గారు పాపం రావడానికి కొంచెం కష్టంగా ఉంది, లేకపోతే నేను ఇక్కడికి వచ్చానని తెలిసాక వచ్చేవారు. మా అత్తయ్య గారికి కొంచెం హెల్త్ ప్రాబ్లం వలన రావడం కుదరలేదు, లేకపోతే మా చిన్న అత్తయ్య గారు మా మావయ్య గారు వచ్చేవారండి. అలా మా అత్తయ్య గారు ఎదుట వ్యక్తిని ఎంతో చక్కగా పలకరిస్తారు. ఆ పలకరింపు నాకు ఎంత నచ్చుతుందోనండి. ఆవిడ అన్నా కూడా నాకు ఎంతో అభిమానం అండి. అలాగే మా చిన్న మావయ్య గారు మా ఇంట్లో మా పెద్ద ఆడపడుచు అని చెప్తాను కదండి, మా అన్నయ్య గారు రామచంచయ్య గారు. ఆయన గురించి ఇంకా మామూలుగా చెప్పక్కర్లేదండి. మేము వాళ్ళ ఇంటికి వెళ్తే ఎంత అభిమానంగా చూసుకుంటారో సొంత చెల్లి కంటే ఎక్కువగా చూసుకుంటారండి. ఆయన గురించి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా చిన్నన్నయ్య గారిని మా పెద్దన్నయ్య గారిని చూపిస్తాను.